హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వివిధ మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖలు 2024 అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలనా విభాగము, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మరియు మంత్రులకు కేటాయించినటువంటి ఇతర శాఖలు. నెక్స్ట్ వన్, కొణిదెల పవన్ కళ్యాణ్. మనందరికీ తెలుసు, ఈయన జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్ గారికి కేటాయించబడినవి. నెక్స్ట్ వన్, నారా లోకేష్ గారు. ఈయన యొక్క శాఖలు మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖలు. నెక్స్ట్ వన్, వంగలపూడి అనిత గారు. ఈవిడ శాఖలు హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖలు. వీడియోలో తర్వాత మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఈయన శాఖలు ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాలు. నెక్స్ట్ వన్, కింజారపు అచ్చెన్నాయుడు. ఈయనకు కేటాయించబడిన శాఖలు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ శాఖ, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ శాఖలు. నెక్స్ట్ వన్, కొల్లు రవీంద్ర గారు. ఈయన శాఖలు గనులు మరియు భూగర్భ ఎక్సైజ్ శాఖలు. నెక్స్ట్ వన్, నాదెండ్ల మనోహర్ గారు. ఈయన జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈయనకు కేటాయించబడిన శాఖలు ఆహారం మరియు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు. నెక్స్ట్ వన్, పొంగూరు నారాయణ గారు. పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖలు. నెక్స్ట్ వన్, సత్యకుమార్ యాదవ్ గారు. ఈయన బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి కేటాయించబడినటువంటి శాఖలు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్యా శాఖలు. నెక్స్ట్ వన్, నిమ్మల రామానాయుడు గారు. ఈయన శాఖ జల వనరుల శాఖ. ఎన్ మహమ్మద్ ఫరూక్ గారు. ఈయనకు కేటాయించబడిన శాఖ చట్టం మరియు న్యాయం, లా అండ్ జస్టిస్. నెక్స్ట్ వన్, ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు. ఈయన యొక్క శాఖ దేవాదాయ శాఖ. నెక్స్ట్ వన్, ఆనగాని సత్యప్రసాద్ గారు. ఇతనికి కేటాయించబడిన శాఖలు ఏవనగా రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు. నెక్స్ట్ వన్, కొలుసు పార్థసారథి గారు. ఇతని యొక్క శాఖలు ఏవనగా గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాలు. నెక్స్ట్ వన్, గొట్టిపాటి రావికుమార్ గారు. ఈయనకు కేటాయించబడినటువంటి శాఖ విద్యుత్ శాఖ. తర్వాత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు. సామాజిక న్యాయము, వికలాంగులు మరియు వయోవృద్ధుల యొక్క సంక్షేమము, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్లు ఇతనికి కేటాయించబడినవి. నెక్స్ట్ వన్, కందుల దుర్గేష్ గారు. ఈయనకు కేటాయించబడిన శాఖలు పర్యాటకం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖలు. నెక్స్ట్ వన్, గుమ్మడి సంధ్యారాణి గారు. ఈవిడకి స్త్రీలు, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించారు. నెక్స్ట్ వన్, బిసి జనార్దన్ రెడ్డి గారు. ఈయనకి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులను కేటాయించడం జరిగింది. టీజీ భరత్. ఇతనికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మరియు ఆహార శుద్ధి.
నెక్స్ట్ వన్ ఎస్ సవిత గారు బీసీ సంక్షేమము, బలహీన వర్గాల సంక్షేమము, చేనేత మరియు వస్త్ర శాఖలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్ వాసం శెట్టి సుభాష్ గారు. ఈయన యొక్క శాఖలు కార్మిక శాఖ, కర్మాగార శాఖ, వైద్య బీమా సేవలను కేటాయించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ గారు. ఇతనికి ఎంఎస్ఎంఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖలను కేటాయించడం జరిగింది. రామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈయనకి రవాణా శాఖ, యువజన మరియు క్రీడల శాఖలను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగినటువంటి కేటాయింపులు. ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మీ అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.